ఇప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు? దేవుని దగ్గర ప్రత్యక్షమైన తర్వాత ధైర్యాన్ని పొందుకున్నారు. రెండవదిగా సమాధానం పొందుకున్నారు. ఒకసారి కూడా కాదు, 2 సార్లు చెప్పాడు మీకు మళ్ళా సమాధానం కలిగి, 2 సార్లు రెండింతల సమాధానం పొందుకున్నారు దేవునితో. మూడవదిగా సంతోషాన్ని పొందుకున్నారు. నాలుగవదిగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ అనుభవంలో ఉన్నారు ఆ గదిలో ఉన్నటువంటి శిష్యులు. ఆ గదిలో లేనిది ఎవరయ్యా అంటే తోమ. ఎవరు? ఆ టయానికి లేనిది ఎవరు? తోమ. ఇవన్నీ ఆయన బాగొట్టుకున్నాడు. ఆ టయానికి ఆయన ఉంటే ఆయన కూడా ఆయన్ని పొందుకునేవాడు. కానీ ఆ టయానికి ఆయన లేడు. దురదృష్టవశాత్తు ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకైతే తెలియదు. ఏ టయానికి వెళ్ళిపోయాడు. అందుకని మనం కూడా ఎప్పుడు దేవుడు ఏ సమయంలో తన ఆత్మను మన మీద కుమ్మరించడానికి వస్తాడో తెలియదు. కనుక మనం కూడా సంఘములు మనందరం కూడా ఎల్లప్పుడూ సహవాసములు ఉండాలనేది వీళ్ళే మనకు బోధించారు.